భుక్తి కోసం విముక్తి కోసం అనేటువంటి పోరాట స్ఫూర్తితోటి ఆ రోజులలో జరిగినటువంటి రైతాంగ కూలి పోరాటాలలో మరి ఇంద్రవెల్లి వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సోదరులు పోరాడినటువంటి క్రమంలో 1981లో జరిగినటువంటి కాల్పులలో చనిపోయినటువంటి ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క పోరాటం వారి యొక్క ఆరాటం అంతా కూడా ఈ భూమి మీద మాకు హక్కులు ఉండాలి, ఈ భూమి మాకు భుక్తినివ్వాలనేటువంటి లక్ష్యంతో ఆనాడు పోరాటం చేసి మరణించడం జరిగింది. ఆ తర్వాత మరి వారి పోరాట స్ఫూర్తితోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలను జీవోలను తీసుకురావడంతో పాటు పోడు భూముల హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అటవీ హక్కుల చట్ట ప్రకారం అడవి భూముల మీద కూడా హక్కులు కల్పించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది, సోనియమ్మది. ఈరోజు దేశంలో చూస్తే ఆనాడు ఎన్నో పోరాటాలు జరిగినా మరి వారి పోరాటాలకు ఒక అర్థము పరమార్థం లాగా ఆనాటి ప్రభుత్వాలు కూడా గుర్తించి ఆ పోరాటాలను చట్టాలు జీవోలు హక్కులు అధికారాలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఐటీడీఏలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. చరిత్రలో మరి ఆనాడు సమ్మక్క సారలమ్మ కానుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా పోరాట మార్గంతో ఆదివాసీలు పోరాడుతున్నారు. గత కొంతకాలంగా 10 సంవత్సరాలుగా చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అటవీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఆదివాసీ పోరాటాలు కావచ్చు, దళిత పోరాటాలు కావచ్చు, గిరిజన పోరాటాలు కావచ్చు, యువకుల పోరాటాలు కావచ్చు, ప్రతి పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు. మరి వాళ్ళ అణిచివేసేటువంటి విధానం ఎందుకోసం అంటే ఈ యొక్క మధ్య భారతంలో అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇటు మహారాష్ట్ర కానీ అటు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇటు ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి మరి వనరుల మీద పారిశ్రామికవేత్తలకు వాళ్ళ దోస్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ బార్డర్లో ఉండాల్సినటువంటి పోలీసును ఆదివాసీ గూడాలలో దింపి పెద్ద ఎత్తున మరి ఆదివాసీ యువతను చంపేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ బయటి దేశాలతో పోరాడాల్సినటువంటి బార్డర్ పోలీస్ వచ్చి ఇవాళ గూడాలలో తిరుగుతుంటే బిక్కుమని భయపడుతున్నటువంటి సంఘటనలు కూడా మన బార్డర్ రాష్ట్రాలు ఇటు ఒరిస్సా కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ అటు మహారాష్ట్రలో కనబడతా ఉంది. అలాంటి సంఘటనలు జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదివాసుల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం ఇవి అవి అని చేస్తున్నామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? అటవీ హక్కుల చట్టం ఉంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం మీరు భూములు ఇవ్వకుండా కనీసం ఆ గ్రామాలలో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారు మీరు పెట్టే అటువంటి ఒత్తిడితోటి ఫారెస్ట్ శాఖ ద్వారా. కానీ అదే మైనింగ్ కోసం అటవీ హక్కుల చట్టాన్ని సవరించి మన గ్రామంలో ఒక మైనింగ్ ఉన్నా బాక్సైట్ ఉన్నా ఏ ఖనిజ సంపద ఉన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిందే అనే విధంగా సవరణలు తీసుకొచ్చారు. కానీ ఒకప్పుడు ఏంటంటే మన ఊర్లో ఏదైనా ప్రాజెక్టు కట్టినా ఐరన్ ఓర్ అయినా ఏదైనా చేయాలంటే ఆ ఊరు ఖాళీ చేయాలంటే ఆ ఊరు గ్రామ సభకు హక్కులు ఉండేది. ఆ రకమైనటువంటి హక్కులు కాంగ్రెస్ ఇచ్చింది. వాటిని తొలగిస్తూ సవరణలు తీసుకొచ్చింది బీజేపీ. 10 ఏళ్లలో ఏం చేశారంటే ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఎవరికి ఎకరం భూమి ఇవ్వలేదు, ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఆదివాసీ పోరాటాలకు అర్థం లేకుండా అణచివేతనే ఆయుధంగా ఎంచుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇప్పుడు మేడం బీజేపీ ఎంపీ గారు ఇప్పుడు ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఆదివాసీ దండారులని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చినా ఏం చేస్తలేరని. వారు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. మేము ప్రతిదీ కూడా ఏదైతే ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇవాళ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఈ జిల్లాలలో కొట్లాటలు పెట్టించారు తప్ప ఒక ఉద్యోగం ఇవ్వలే. కానీ మేము రాగానే కొట్లాటలు వద్దు, అందరం కలిసిమెలిసి ఉండాలి, ఎవరి హక్కుల కోసం వాళ్ళు ప్రభుత్వాలను అడగాలని చెప్పి కార్పొరేషన్లు పెట్టినాం. ఆదివాసీ కొమ్రంభీం కార్పొరేషన్, లంబాడా సోదరులకు సేవాలాల్ కార్పొరేషన్, ఎరకల సోదరులకు ఏకలవ్య కార్పొరేషన్, మాలలకు ఒక కార్పొరేషన్, మాదిగలకు ఒక కార్పొరేషన్, ఉపకులాలు ఇలా పంచాలు చేసినాం. మీరేమి ఇచ్చారు? మేము ఐటీడీఎల్ తెచ్చినాం, మేము అటవీ హక్కుల చట్టం తెచ్చినాం, మేము 100 రోజుల పని తీసుకొచ్చినాం. మేము ఈ రోజు వరకు ఈ ఉద్యోగాలు ఈవెన్ బాబురావు కానీ స్వయం బాబురావు కానీ నగేష్ కానీ ఆత్రం సక్కు కానీ ఇవాళ ఒక టీచర్గా ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చిన సుగుణ కానీ ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి జీవోలు తీసుకొచ్చింది కాంగ్రెస్. మీ ప్రభుత్వంలో ఆ జీవోలను కూడా తీసుకొచ్చి ఇవాళ ఏ ఒక్కరికి నాట్ ఓన్లీ గిరిజనులు ఆదివాసులే కాదు ఈ ప్రాంతంలో ఎవ్వరికి కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వనటువంటి చరిత్ర మీది. అది ప్రశ్నిస్తే ఇవాళ అణచివేతను
ఈ కేంద్ర ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేటి యువత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పోరాటం చేయండి, అడగండి, ప్రశ్నించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలలో 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. మరి 10 ఏళ్లలో మీరు 2 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్లు అన్నారు. ఆ లెక్క ప్రకారం మన జిల్లాలకు మరి కనీసం 10 లక్షల ఉద్యోగాలు రావాలి. 10,000 కేంద్ర ఉద్యోగాలు వచ్చినాయని నేను అడుగుతున్నా. అది కాకుండా ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఎక్కువ సైన్యంలో ఉంటారు, మిలిటరీలలో పోతారు సైనికుల. వాళ్ళ యొక్క ఉద్యోగ కాలాన్ని కూడా తగ్గించి కేవలం 4 సంవత్సరాలకు చేశారు. ఆదిలాబాద్ అంటేనే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, కనీసం దాన్ని కూడా మీరు ఓపెన్ చేయలేదు. ఆదిలాబాద్ అంటేనే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు, దాన్ని కూడా మీరు ప్రైవేటైజేషన్. ఏమిచ్చిరా ఏమన్నంటే గుడి బడి అని. గుడి అంటే గుడిలో దేవుడు ఉంటాడు, మన గుండెల్లో భక్తి ఉండాలి. కానీ దేవుడిని మీరు జెండా మీద తీసుకొచ్చి రోడ్డు మీద దేవుడి ఎజెండా పెట్టడం ఎవరికి ఉపయోగం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి దాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా ఇంద్రవెల్లి సాక్షిగా ఇది జరిగినటువంటి తప్పని ఒప్పుకున్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి, ఆ పక్క రాష్ట్రాలలో కూడా ఎంత అణచివేత జరుగుతుందో, ఏ రకంగా గిరిజన యువతను చంపేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ పోయి రాష్ట్రపతిని ఇచ్చినాం, ముఖ్యమంత్రులను ఇచ్చినామని చెప్తున్నారు ఆదివాసులు. రాష్ట్రపతి గారికి కనీసం పార్లమెంట్ ఓపెన్ చేయడానికి ఆమెకు అధికారం లేదు, అక్కడ అవమానించారు. అదేవిధంగా రాష్ట్ర పురస్కారాలు అయితే ఉన్నాయో, భారతరత్న, మరి పద్మశ్రీ గిట్లా ఇవ్వడానికి పోతే కూడా కనీసం కూర్చోవడానికి కూడా మీరేం కూర్చుంటారో ఆమెతో నిలబెట్టి ఇప్పిస్తారు. అంటే మీరు ఓట్ల కోసం మాత్రమే మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇచ్చిర్రు అనేది అర్థమవుతుంది. అధికారం లేనటువంటి పదవులు, నిర్ణయాలు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.